హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గవర్నమెంట్ జాబ్ ఛానల్. రైల్వే శాఖ ఒక్కో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. మనకు ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు టెక్నీషియన్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చింది కదా, టెక్నీషియన్ సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ ఇస్తున్నట్టు మనకు ఒక షార్ట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చింది. ఇదే అనమాట. అది ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, అప్రాక్సిమేట్లీ మనకి 9,000 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఇక చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ పోస్టులు అనమాట ఇవన్నీ కూడా. సో కాబట్టి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ కలిపి వచ్చేది ఇప్పుడు వేరువేరుగా వచ్చింది. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి ఫిబ్రవరిలో వస్తుంది. ఇక్కడ చూడండి, పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఫిబ్రవరి 2024. సో అది ఫిబ్రవరిలో ఎనీ టైం మీకు రావచ్చు. ఆన్లైన్ సబ్మిషన్ అనేది మార్చి ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో జరుగుతుందన్నమాట. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫిబ్రవరి 2025 నాడు జరుగుతుంది. సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. అండ్ ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పుడో చెప్పారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ కూడా ఇచ్చేశారు. ఓకేనా. మీకు రైల్వే శాఖ సంబంధించి మనకి క్యాలెండర్ అనేది రాబోతుందన్నమాట, జాబ్ క్యాలెండర్. దాని ప్రకారం మనకి ప్రతి ఇయర్ కూడా మనకి జాబ్స్ నింపబోతున్నారు. అండ్ ఈ ఇయర్ రాకపోవచ్చు, బట్ 2024 ఎండింగ్ వరకు మనకి జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారం మనకి వేకెన్సీ అనేది నింపబోతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ప్లీజ్ నోట్ ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ది నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఈజ్ ప్రొవిజనల్లీ ప్లాన్డ్ ఇష్యూ ఆఫ్ ఏప్రిల్ 2025. అంటే మనకి ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్ కూడా మనకి టెక్నీషియన్ సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. అది ఎప్పుడంటే ఏప్రిల్ 2025. ఓకేనా. ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరిలో ఇస్తారు, అంటే నెక్స్ట్ మంత్ ఇస్తారు. రేపటి నుంచి ఫిబ్రవరి కదా, ఫిబ్రవరిలో టెక్నీషియన్ సంబంధించి 9,000 పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్ మనకి ఏప్రిల్ 2025లో కూడా మనకి ఈ టెక్నీషియన్ సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. అందరు కూడా టెక్నీషియన్ సంబంధించి మనకి ఐటీఐ, డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీకు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేది మనకి మెయిన్ నోటిఫికేషన్లో ఉంటుంది. దాదాపు అన్ని రకాల ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పోస్ట్ అనేది ఉంటుంది, ఐటీఐ అండ్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన క్యాండిడేట్స్కి. సో కాబట్టి నోటిఫికేషన్ రాగానే పూర్తి వివరాలు చెప్తాను. సో ఆల్రెడీ మనకి టెక్నీషియన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, ఫిబ్రవరిలో వస్తుంది. అసిస్టెంట్ లోకో పైలట్ అనేది వచ్చేసింది. అండ్ గ్రూప్ డి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, బట్ దానికి సంబంధించి ఇంకా డేట్ అనేది రాలేదు. అండ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి కూడా మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, 2,900 జాబ్స్కి. ఓకేనా. అండ్ ఇది మనకి రైల్వే సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.